ఐబీఎం ఛానల్కి కృతజ్ఞతలు. అలాగే ఐబీఎం ప్రేక్షకులకి ఆహ్వానం. ఇవాళ మనము అధిక మాసం అంటే ఏంటో చెప్పుకుందాం. సాధారణంగా 3 ఏళ్లకు ఒకసారో 5 ఏళ్లకు ఒకసారో మనకి అధిక మాసం వస్తూ ఉంటుంది. అధిక మాసం అంటే ఏడాదిలో ఉండవలసిన 12 నెలలు కాకుండా ఇంకొక మాసం ఎక్కువగా వస్తే దాన్ని అధిక మాసం అంటున్నారు. 12 నెలలు వస్తే మనం అధిక మాసం అని అనుకోము. ఈ అధిక మాసంని రకరకాల పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు. మలమాసం అంటారు. మలము అంటే విసర్జించదగింది కనుక ఈ అధిక మాసం కూడా శుభకార్యాలన్నిటికీ కూడా విసర్జించదగినది. రెండోది పురుషోత్తమ మాసం అంటారు. ఎందుకంటే ఎక్కువగా ఆధ్యాత్మిక తత్వంలో పాల్గొనటం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం చేయాలి కనుక దీన్ని పురుషోత్తమ మాసం అని కూడా అంటారు. ఇక అధిక మాసం అంటే మనకు తెలిసిందే. ఈ 12 నెలలు కాకుండా ఒక నెల ఎక్కువ వస్తే అది అధికమే కదా మరి. అలా ఈసారి ఈ సంవత్సరంలో మనకి జ్యేష్ఠం అధిక మాసంగా వస్తుంది. అంటే జ్యేష్ఠ మాసం అధిక మాసంగా వస్తుంది. అసలు అధిక మాసం అంటే ఏంటి? అధిక మాసం అంటే మనకి మన హిందూ పంచాంగం ప్రకారం సూర్యమానము చాంద్రమానం. చాంద్రమానము సూర్యమానం ఆధారంగా నడిచే కాలచక్రంలో అధికత్వం ఎందుకు వస్తుంది అంటే ఒక్కటే చిన్న పాయింట్. ప్రతిసారి మనము సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి కదలటం గమనిస్తూనే ఉంటాం. 12 రాశుల్లో భ్రమిస్తూనే ఉంటాడు సూర్యుడు. కాకపోతే ఈ సూర్య గమనం అనేది ఒక రాశిలో ఆగిపోతే దాన్నే మనము అధిక మాసంగా చెప్పుకుంటున్నాం. అంటే సాధారణంగా సూర్య సంక్రమణం ఎప్పుడు చెప్పుకుంటాం మనము? మకర రాశిలోకి సూర్యుడు ధనుర్రాశి నుంచి మకర రాశిలోకి వచ్చేటప్పుడు మకర సంక్రాంతి అంటున్నాం. అంటే మకర సంక్రాంతి ఎందుకైంది? ధనుర్రాశి నుంచి మకర రాశికి సంక్రమణం జరిగింది. ఎవరి సంక్రమణము? సూర్య సంక్రమణం జరిగింది. సూర్య సంక్రమణం జరగబట్టి మకర సంక్రాంతి అన్న పేరుతో మనం పండగ చేసుకుంటాం. అదే ఆగిపోతే సంక్రమణం జరగనటువంటి దుర్దినాల్లోనే అధిక మాసంగా మనం పరిగణిస్తున్నాం. ఈ అధిక మాసంలో ఏమి చేయకూడదు, ఏమి చెయ్యొచ్చు. ఏమి చేయకూడదు అంటే సాధారణంగా సూర్యుడిని ఆధారంగా తీసుకొని మన పంచాంగం ముహూర్తాలు పెడుతుంది. సూర్యోదయానికి ఏ తిథి ఉంది, ఏ నక్షత్రం ఉంది చూసి, సూర్యగమనం ఆధారంగా శుభాశుభ నక్షత్రాలు లేదంటే ముహూర్తాలు నిర్ణయించే మన కాల పంచాంగంలో సూర్యగమనం ఒక రాశిలో ఆగిపోతే అది అమలమాసం కాదు, మలమాసం. అందుకని పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, ఉపనయనాలు ఇటువంటివన్నీ కూడా సాధారణంగా చెయ్యకూడదు కూడా. రెండవది ఏం చెయ్యొచ్చు అంటే ఆ సుదర్శనుడి, ఆ విష్ణుమూర్తిని. ఎందుకంటే ఇది పురుషోత్తమ మాసం కదా. మనకి పురుషోత్తముడు ఎవరు? శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణ యొక్క ఆధ్యాత్మిక చింతనలో మంచి కార్యక్రమాలు చేయొచ్చు. వేసవి కాలం కనుక అందులో జ్యేష్ఠంలో ఉండేటువంటి ఎండలకి కాస్త జలదానం చేయొచ్చు. అన్నార్తులకు అన్నదానం చేయొచ్చు. ఆధ్యాత్మిక చర్చలు చేయొచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఇంకొకటి మనకు ఆధ్యాత్మికత అంటే స్నానము, దానము, జపము, హోమము. ఈ 4తోనే సాధారణంగా మన కార్యక్రమాలన్నీ ఉంటాయి. స్నాన, దాన, జప, హోమాదులు చేయొచ్చు. ఈ జ్యేష్ఠ మాసంలో వివాహాలు ఎక్కువగా ఉండవు కనుక చక్కగా ఆధ్యాత్మిక తత్వంతో పురుషోత్తముడిని హాయిగా ప్రార్థిస్తూ అధిక మాసం అంతా గడిపేసి తర్వాత వచ్చే మాసంలో వచ్చే శుభకార్యాలకి చక్కటి ముహూర్తాల్ని ఎంపిక చేసుకోవచ్చు. శుభం భూయాత్.